నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరై అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహ నిర్మాణ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలులో గృహ నిర్మాణ శాఖ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శరత్ బాబు. ఏపీఆర్జేసీ పాలిసెట్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ. గూడూరులో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన శివాని వివేకానంద కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు, ఉపాధ్యాయులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్న భక్తులు. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవాయ్చే ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. भारत के मुख्य न्यायमूर्ति श्री भूषण रामकृष्ण गवाई। मैं भूषण रामकृष्ण गवाई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा। तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। గృహ నిర్మాణ శాఖలో ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామని ఆ శాఖ ఏఈ శరత్ బాబు తెలిపారు. మనుబోలులోని కార్యాలయంలో ఆయన ఏఈగా నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మనుబోలు గృహ నిర్మాణ శాఖ ఏఈగా శరత్ బాబు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా ఇల్లు కావాల్సిన వారు తమ కార్యాలయంలో గాని సచివాలయాల్లో గాని రేషన్, ఆధార్, బ్యాంకు ఖాతాలతో జత చేసి దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుండి మంజూరు చేస్తామన్నారు. ఒక్క గృహ నిర్మాణానికి ఇచ్చే నగదు, ఇతర బిల్లులు, వాటి గురించి ఏఈ శరత్ బాబు వివరించారు. ఎవరైనా మాకు కొత్తగా ఇల్లు కావాలి అని అనుకుంటే హౌసింగ్ ఆఫీస్లో కానీ మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయంలో కానీ మీ డాక్యుమెంట్ తీసుకెళ్తే ఆధార్, రేషన్, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ తీసుకెళ్తే కొత్తగా ఇల్లు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఆదేశానుసారం ఎంత అమౌంట్ అయితే వస్తుందో అమౌంట్ మీకు చెల్లించడం జరుగుతుంది.
ప్రస్తుతం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్లో కొత్త ఇళ్ళు అనేటువంటివి వస్తాయి. ఇది వరకు జరుగుతున్నటువంటి ఇళ్ళకి సంబంధించి మధ్యలో ఆగిపోయినటువంటి ఇల్లు అమౌంట్ సరిపోదని చెప్పి గత ప్రభుత్వం 1,80,000 ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం గారు అందరికీ అమౌంట్ పెంచడం జరిగింది. దాంట్లో బీసీ ఎస్సీలకి 50,000 రూపాయలు, ఎస్టీలకి 75,000 రూపాయలు అండ్ పీవీటీజీ తెగలు వాటికి సంబంధించి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మండలంలో 680 మందికి అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 322 మంది ఇప్పటికీ అకౌంట్లో పడ్డాయి. వాళ్ళంతా కూడా డ్రా చేశారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వివిధ దశల్లో వాళ్ళు ఉన్నాయి. మనం బిల్స్ పెడతా ఉన్నాం. ఇంకెవరైనా అమౌంట్ పడలేదు, మాకు అమౌంట్ కావాలి, మేము కట్టుకుంటాము అంటే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే మేము అమౌంట్ వాళ్ళ అకౌంట్లో. ఏపీఆర్ జేసీ పాలిసెట్ ఫలితాల్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయదుందుబి మోగించారని జనసేన పార్టీ నాయకులు పేటేటి చంద్రనీల్, కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున కొనియాడారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దయాకర్, హరి, శ్రీనివాసులు, సరిత తదితరులు పాల్గొన్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై ర్యాంక్ సాధించారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వచ్చిందా కదా పాలిటెక్నిక్. ఎవరైతే మీరందరూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు ఈ సార్ మళ్ళీ గారు నాకు ఫోటో పెట్టారు. నేను ఇలా ఒక కోచింగ్ సెంటర్ స్థాపిస్తున్నాను, ఏదైనా మనం ప్రమోట్ చేయండి. సరే మేమందరం వాట్సాప్ వాటిలో పెట్టాము. లాస్ట్ టైం 43లో 42 వచ్చారు, ఈ ఇయర్ కూడా వచ్చారు. మీకు రెండే విషయాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మన వివేకానంద ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చదువుతో పాటు మనకు దేశం మీద భక్తి నేర్పిస్తారు, నేషనాలిటీ మనకి నేర్పిస్తారు. సో మీరందరూ ఇక్కడికి వచ్చి చదువుతో పాటు మీ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించుకోవాలా అవన్నీ నేర్చుకోవాలా. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచే మీ ఏదైతే రేపు ఫ్యూచర్ ఉంటుందో ఎక్కడే వేసుకుంటారు. ఇప్పుడు దాకా ఏదైతే మీ 10th క్లాస్ లెవెల్ అక్కడికంతా అయిపోయిందన్నమాట. సో మీ ఫ్యూచర్ని నిర్ణయించుకునేది ఇక్కడే. మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చేయకూడదు అనుకుంటున్నామో ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచే మీరు ఎంచుకునే ఫ్రెండ్స్ మీతోనే ఉంటారు. సో ఏదైనా మీరు చేసేది 2వ సంవత్సరంలోనే శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ గూడూరు టౌన్లో నిన్న విడుదలైనటువంటి ఏపీఆర్ జేసీ పాలిసెట్ ఈ 2 ఫలితాలు గూడూరు టౌన్ ఫస్ట్ రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం కోసం చాలా సంతోషంతో మీకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ముందుగా వివేకానంద కోచింగ్ సెంటర్ యొక్క బలము, నేను విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నప్పటి నుంచి మాకందరికి ఆదర్శం, సమాజం కోసం పనిచేయడానికి స్ఫూర్తినిచ్చినటువంటి ఒకరి జీవితం ఏదైనా ఉంది అంటే స్వామి వివేకానంద. బీటెక్లో ఒక సాధారణ స్టూడెంట్గా చదువుకుంటూ కేవలం సాధారణ విద్యార్థిగా ఉన్నటువంటి నేను వివేకానందుని యొక్క జీవితం చదివిన తర్వాత ఈ దేశం కోసం పనిచేయాలి, చదువుతో పాటు సమాజం కోసం మనకున్నటువంటి సమయంలో కొంత సమయం అనే సమాజం కోసం ఇవ్వాలి ఏదో ఒక రూపంగా అని చెప్పేసి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఏబీవీపీలో ఒక స్లోగన్ ఉంది, వివేకానందుని మాట ఏబీవీపీ బాట. వివేకానంద ఏదైతే యువతకు సందేశం ఇచ్చాడో ఆ యొక్క సందేశాన్ని అనుసరించే విద్యార్థి పరిషత్ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఉపాధ్యాయ వృత్తిలోకి రావడము, ఉపాధ్యాయ వృత్తికి వస్తే స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కొంతమంది విద్యార్థులైనా సమాజం కోసం పనిచేసే విధంగా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో ఉపాధ్యాయ రంగంలోకి రావడం జరిగింది. తద్వారా గత 9-10 ఏళ్ళ నుంచి గూడూరులో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తూ గత సంవత్సరము శ్రీ వివేకానంద పేరుతో మాకు ఆదర్శం, మాకందరికీ ఆదర్శం, మనకందరికీ ఆదర్శం అంటే ఆయన పేరు మీద కోచింగ్ సెంటర్ పెట్టడము, స్థాపించినటువంటి 2వ సంవత్సరంలోనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు. పోయిన సంవత్సరం కూడా 43 మంది విద్యార్థులు ఎంసెట్ తీసుకుంటే 42 మంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మన దగ్గర సప్లిమెంటరీ 18 మంది తీసుకుంటే 17 మంది లాస్ట్ టైం పాస్ చేయించగలిగాము. అట్లానే పాలిటెక్నిక్ 23 మంది పోయిన సంవత్సరం కోచింగ్ తీసుకుంటే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల్లో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం శివకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసమై నిర్వహించిన పాలిసెట్ 2025 ఫలితాలలో గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సో మా విద్యార్థులలో సాయి లిఖిత 120 మార్కులకు గాను 99 మార్కులు సాధించింది. అలాగే సాయి దేవహర్ష 95 మార్కులు, అలాగే వంశీ 91 మార్కులు, అలాగే పద్మావతి 89 మార్కులు, వేణు 88 మార్కులు, అలాగే మిథిలేష్ రెడ్డి 82 మార్కులు, అలా 78, 76, శ్రీ సంతోష్ 74, అలాగే 70 మార్కులు సాధించారు. అలాగే మొత్తం 28 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జయకేతనం ఎగరవేశారు. దీనికి సహకరించిన మా టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. పేరెంట్స్ కూడా శ్రీ శివాని స్టడీ సర్కిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సైదాపురం మండలంలోని మర్లపూడి గ్రామంలో ఉన్న బ్యూలా క్రిస్టియన్ చర్చిలో రక్షణ సువార్త సభలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ప్రార్థన చేశారు. ముఖ్య అతిథిగా పిఈ దేవదాన్ భూ పాస్టర్ పాల్ శివ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం టీడీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి పలువురు పాస్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు యేసురత్నం, కె ప్రభుదాస్ మరియు సంఘం పెద్దలు ఏలీషా తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు ఒకసారి వాక్యము లోకమంతటా కూడా దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. சுற்றி சுற்றி சூழ்ந்திருக்கின்றீ ஜீசஸ் 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 యేసుని రక్తం నా కుటుంబంలో చేసిన మేలుకి ప్రతి సంవత్సరం నేను పెట్టగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో అట్టడుగులో ఉన్న మమ్మలను దేవుని కృపను బట్టి ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చి వస్తున్నాడు. అందుని బట్టి నేను మీటింగ్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో మా పాప పాండి చదవాలి, డాక్టర్ అవ్వాలి నాకు ఆలోచన కలిగి ఎంసెట్ రాసింది. అందులో మంచి మార్కులు వచ్చాయి. కాలేజీకి వెళ్ళి మేము అప్లై చేసాం. రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మా నువ్వు పాండీకి జాయిన్ అయ్యావు, సెలెక్ట్ అయ్యావు, రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు. మేము ఇంకెలా ఉంటుందంటే సంకలు తట్టుకొని వెళ్ళిపోయాం. సర్టిఫికెట్లు ఇచ్చేసాం, మాట్లాడేసాం, వచ్చేసాం. తరువాత ఇంకా 2 కాలేజీలు తిరిగి ఏ మంచి చూద్దామని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ వద్దు ఇంకో కాలేజీలో చేరదామని సర్టిఫికెట్ల కోసం వెళ్ళాం. సర్టిఫికెట్లకు వెళితే మీ అమ్మాయి పాండేకి సెలెక్ట్ అవ్వలేదండి, బీపాంకి సెలెక్ట్ అయిందన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం అర్థం కాల మాకు. ప్రైజ్ ది లార్డ్. హాయ్ చెక్ చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
सतगुरु साईनाथ महाराज మనుబోలు గ్రామ సమీపంలోని పిడూరు రోడ్లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలుకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి, సుశీలమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నమామీశ్వరం సద్గురుం ఆరోగ్యక్షేమదాయ నమః. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మల్లిశెట్టి హరీష్, చందన ప్రీతి, వంకాయల మంజునాథ్, యాగేష్, సౌమ్య, కీర్తన, మజ్జిగదాత తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరై అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహ నిర్మాణ శాఖలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాం. మనుబోలులో గృహ నిర్మాణ శాఖ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన శరత్ బాబు. ఏపీఆర్జేసీ పాలిసెట్ పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ. గూడూరులో వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించిన శివాని వివేకానంద కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు, ఉపాధ్యాయులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.